శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణంలో ఓ పక్క మున్సిపల్ కార్మికులు మరోపక్క అంగన్వాడీ సిబ్బందులు నిరసనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు మున్సిపల్ కార్మికులు తమ కార్యాలయాన్ని ముట్టడి చేస్తే అంగన్వాడీ సిబ్బంది మాత్రం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2 పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెపై ఏస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తుంటే అత్యవసర సేవల పేరుతో ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఏస్మా చట్టాన్ని ఎవరి మీద ప్రయోగించాలో కూడా ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ చెత్త కుప్పలు రోడ్డుపై పేరుకుపోయాయి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ సంక్షేమ పథకాలు తమకు అందడం లేదని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మఒడి కూడా తీశారు. దయచేసి మా మా గోడు విని మా మా తాలూకా విన్నపాన్ని వినియోగించి మా 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 ఇది నెరవేరుస్తారని మరీ కోరుతున్నాం. సార్, ముఖ్యమంత్రి గారికి నమస్కారం చేసి అడుగుతున్నామయ్యా. మా బాధలు మా బంధువులు కాలినడకలను వచ్చినప్పుడు మాకు ఇన్ని హామీలని ఇచ్చారు. మేము గొంతమ్మ కోరికలు కోరటం లేదు కదా, మాకు ఇచ్చినవే ఇవ్వమని అడుగుతున్నాం కదా. జగనన్న వస్తాడు, పర్వాలేదు, మా బతుకులు బాగుంటుంది అనుకుంటే ఆ జగనన్న వచ్చి మాకు ఇంకా అడుగు మా పాతాలను నొక్కిస్తారు, కానీ మాకు చెయ్యూత ఇవ్వలేదు. చెయ్యూత పథకాలు ఇవి అవి అంటున్నారు, అవి కూడా మాకు వర్థిస్తున్నా కాదు. మేము ఎంత బాధలు పడుతున్నాము. మున్సిపల్ వర్కర్స్ ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నామో మాకు రెగ్యులర్గా ఇవ్వమని, సమాన పని సమాన యాత్ర ఇచ్చినా మేము చేసుకుంటాం అంటున్నాం కదా. అది కాక ఇది కాక మమ్మల్ని ఇంకా దీన స్థితిలో చేసి మమ్మల్ని నితుర్పులో చేస్తారు జగనన్న గారు. అన్న జగనన్న, తమకు అదే ముఖ్యమైన అడుగుతున్నాం. మేము ఇంకేటి అడగటం లేదు. మాకు సమాన పని సమాన యాత్రమైన ఇచ్చేయండి, మాకు రెగ్యులర్ అయినా చెయ్యండి. మేము ఎంత బాధపడుతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి కదా. మా సేపర్లు, కొలే వర్కర్లు అందరం కలిపి ఎంత బాధపడుతున్నామయ్యా. మేము దాని మించి మిమ్మల్ని ఏంటి అడగటం లేదు. అంతేనే. నా పేరు లక్ష్మి, పడాల లక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి 26 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఏదో ఒకటి ఉపయోగిస్తుంది. అదే రకంగా ఈరోజు కూడా జీవో నెంబర్ 2ని మాకు తెచ్చింది. అది ఎందుకు తెచ్చారు? అంతా మేము తప్పులు ఏం చేశామని మాకు అంగన్వాడీ మీద జీవో నెంబర్ 2 తేడానికి ఒక ఆడవాళ్ళమైన చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్భాగ్యంగా మా మీద కక్ష కట్టడం ఎందుకని? మా సమస్యలు వెంటనే పరిష్కారం చేసిస్తే మేము వెంటనే విధులకు హాజరవుతాం కదా. అందువల్ల మా యొక్క సమస్యలు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మా యూనియన్ తరఫున మేమందరము కోరుచున్నాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, పెన్షన్ సదుపాయం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మా యొక్క సమస్యలని పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. అందువలన ఎన్ని పోలీసులని ఇంకా ఎస్మాల్ని ఇలాంటివన్నీ ప్రయోగించినా మా యొక్క పోరాటాన్ని ఆపమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులకు అనేకమైన హామీలు ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం చేస్తామన్నారు, కార్మికులందరికీ రెగ్యులర్ చేస్తామన్నారు. మీకు కనీస వేతనము 20,000 రూపాయలను, తర్వాత హెల్త్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు. మాట చెప్పున మనం చెప్పున అనేసి ఆ రోజు మాకు అనేక దఫాలుగా వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పుడు అందరూ ఒకటి కూడా అమలు చేయలేదు. మా కుటుంబ సభ్యులు ఉన్న అందరికి కూడాను సంక్షేమ పథకాలు తీసేశారు. ఏ ఒక్కరు కూడా అమలు అవ్వట్లేదు. కుటుంబంలో ఉన్న పెన్షన్లు, వీడియో పెన్షన్లు అన్నీ ఇప్పుడు మాకేవో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ అమలు అవ్వట్లేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీలోని 16 కార్పొరేషన్లోనే ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకి దిగాం. ఇప్పుడు కానీ సమస్యలు ఈ 2-3 రోజుల్లోనే పరిష్కారం చేయకపోతే ఈ సమ్మెని ఇంకా మళ్ళీ ఉధృతం చేస్తాము. అవసరమైతే దేశం మొత్తము కూడా ఇది తెలిసేలా చేస్తాము. ఇంకా ఉద్యమం చేసి ఆఫీసులో ముట్టడి చేసి సోమవారం నాడు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తామని ఈ రకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క బాధలు విని ఈ సమస్యలు పరిష్కరించి మంత్రులతో సమావేశం వేసి మాకు చర్చలకు పిలిచి దీన్ని ఇంతటితో ఈ 2-3 రోజుల్లో దీన్ని ముగిస్తారనేసి మేము ఆశిస్తున్నాం. లేకపోతే ఇంకా ఉద్యమం చేస్తామని ఈ రకంగా మేము కోరుకుంటున్నాం. రాజం విజయనగరం జిల్లా నుంచి అనిల్ కుమార్ నా పేరండి. ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించడం ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా
సమ్మె నోటీస్ ఇచ్చి పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం యస్మాను ప్రయోగించడం అంటే సమస్యలను పరిష్కారం చేయకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన. ఇది దుర్మార్గమైన చర్య. యస్మా అనేది అత్యవసర సేవలు నిర్వహించినటువంటి వాళ్ళ మీద ప్రయోగించాలి తప్ప ఈవేళ అంగన్వాడీల అత్యవసర సేవలను నువ్వు గుర్తిస్తే ఈ 25 రోజులుగా నువ్వు ఎందుకు గుర్తించలేదని చెప్పి సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. గత 25 రోజులుగా అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో 1,00,000 మంది తమ సమ్మె చేస్తుంటే నీకు ఈవేళ ఈ చట్టం గుర్తొచ్చిందా? ఈ చట్టం అంగన్వాడీల మీద ప్రయోగించడం అంటే నువ్వు నియంత పాలనకి అడుగులేస్తున్నావు. నీ నియంత పాలన సరైంది కాదు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ఏమి గొంతెమ్మ కోరికలేం కోరలేదు. నువ్వు ఇచ్చిన హామీయే తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రతిపక్ష నేత హోదాలో నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో ఆ హామీ అమలు కోసం గత 25 రోజులుగా సమ్మె చేస్తుంటే నువ్వు సమస్యల పరిష్కారం చేయకపోగా ఈవేళ నీ చేతిలో అధికారం ఉందని చెప్పి అంగన్వాడీ ఉద్యమాన్ని భయపెట్టి అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకుంటే నియంత పాలనని తిరగదోయగలిగిన సత్తా అంగన్వాడీలు కొంది. ఇది నువ్వు గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి గారు. వెంటనే సమస్యల పరిష్కారం చేయండి. యస్మా చట్టాన్ని ఏదైతే మీరు జీవో నెంబర్ 2 ఇచ్చారో వెంటనే దాన్ని రద్దు చేయాలి. లేదు అంటే నీకు యస్మాను ప్రయోగించవలసి వస్తుంది. ఈ రాష్ట్రంలో అంగన్వాడీలందరూ కూడా దానికి వ్యతిరేకంగా మరో పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.